సీఎం రేవంత్ రెడ్డితో కేశవరావు భేటీ ముగిసింది. రేపు లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతరణ సభ ఉంటుంది. ఈ సభకు హాజరు కాబోతున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ. ఇరువురి నేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కాంగ్రెస్ లో కేశవరావు చేరబోయేదానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తోంది. రేపు లేదా ఏప్రిల్ 6న కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ నేత కేశవరావు సమావేశం ముగిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. మనం చూసాం, ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా కేకే నివాసానికి స్వయంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించారు. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయి చర్చించిన పరిస్థితిని మనం చూసాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారన్న దానిపై 2 డేట్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీలో విజయలక్ష్మి, ఆయన కూతురు మేయర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఏప్రిల్ 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి దాదాపు ఆయన ఏప్రిల్ 6నే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద బీఆర్ఎస్ సీనియర్ నేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన స్పష్టంగా నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కూడా భేటీ అయి చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తన పుట్టిల్లు కాబట్టి మళ్లీ తన సొంత గూటికి వెళ్లబోతున్నట్టు కేసీఆర్ కు స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 53 ఏళ్ల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పీసీసీ అధ్యక్షుడుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేయడంతో పాటు ఆయన ఎంపీగా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కాబట్టి మళ్లీ తాను చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే కేశవరావు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే తాజా పరిణామాలపై చర్చించేందుకే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులు కావచ్చు, ప్రస్తుతం జరగబోయే లోక్సభ ఎన్నికల అంశాలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ తో ఆయన చర్చించి కాసేపటి క్రితమే ఆయన తిరిగి వెళ్లిపోయారు. కాబట్టి ఆయన రేపు గానీ ఏప్రిల్ 6న, వచ్చే నెల 6న గానీ తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే కరుణాకర్, పార్టీ మారడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందో, బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చాలా మంది వలస గట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చేరుతున్న పరిస్థితిని మనం చూసాం. కేశవరావు కూడా చాలా సీనియర్ నేత ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘమైన 53 ఏళ్ల అనుబంధం ఉంది. కాబట్టి ఆయన ముందు నుంచి కూడా సొంత గూటికి చేరాలని చెప్పి ముందు నుంచి కూడా భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేనని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకే ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో కూడా ఆయన చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు నిన్న ఆయనతో భేటీ అయ్యి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపైనే రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు ఆయన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా కేశవరావు కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని స్వాగతించిన పరిస్థితి. ఆయన రేపు గానీ ఏప్రిల్ 6న గానీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కల్పిస్తోంది. కేశవరావుకు కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి స్థానాన్ని కల్పిస్తారన్న దానిపై కూడా రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఆయన పార్టీ పరంగా మాత్రం చాలా కీలక పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. కానీ దీనిపై లోక్సభ ఎన్నికల తర్వాతనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కరుణాకర్, కేశవరావు ఇటు గద్వాల విజయలక్ష్మి పార్టీ మారుతారన్న సంగతి తనకు తెలియదంటూ ఆయన కుమారుడు విప్లవ్ చెప్తున్నారు. తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ముందు నుంచి కూడా విప్లవ్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. నిన్న ఎప్పుడైతే మేయర్ గద్వాల విజయలక్ష్మి కావచ్చు, కేశవరావు కావచ్చు, ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విప్లవ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడతారని చెప్పి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా విప్లవ్ మాత్రం ఖచ్చితంగా తను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, తన తండ్రి కావచ్చు లేకపోతే విజయలక్ష్మి కావచ్చు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా తాను మాత్రం పార్టీని వీడేది లేదు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని చెప్పారు. ఈ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానన్న విప్లవ్ యొక్క వ్యాఖ్యలను, ఆయన నిర్ణయాన్ని కూడా కేశవరావు సమర్థించిన పరిస్థితి. కుటుంబంలో తమంతా ఒకే కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీలో కొనసాగాలి అన్న దానిపై ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా విప్లవ్ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తాం, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే స్వాగతిస్తాం. తాను కూతురు విజయలక్ష్మి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పి కేశవరావు నిన్న ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం.
అలాగే కర్ణాకర్ బీఆర్ఎస్ విషయానికి వస్తే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు కూడా కాంగ్రెస్లో అటు బీజేపీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేశవరావును పిలిచి ఇలా చేయడం సరికాదు, కష్టకాలంలో పార్టీని వదలడం మంచి పద్ధతి కాదంటూ మాజీ సీఎం కేసీఆర్ సర్ది చెప్పినా కూడా ఆయన వినకుండా అటువైపు వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు విప్లవ్ ఈ పార్టీలోనే కొనసాగబోతున్నారు. దీనిపై కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి పరిణామాలు తదుపరి చోటు చేసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమైన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ లోక్సభలో 17 ఎంపీ స్థానాలకు గాను ఖచ్చితంగా 14 పైచిలుకు స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అందుకు కావాల్సిన యొక్క మద్దతును కూడగట్టే అంశంలోనే పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమైన నేతలు ఎవరు వచ్చినా కూడా చేర్చుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో భాగంగానే కేశవరావు కూడా పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి. స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కేశవరావు ఇంటికి వెళ్లి మరి మేయర్ విజయలక్ష్మి కావచ్చు, కేశవరావు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఆహ్వానించిన పరిస్థితి. అందుకు కేశవరావు సానుకూలంగా స్పందించారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న నిర్ణయం తీసుకున్న తర్వాత స్వయంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయనకు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు చెప్పారు. తన సొంత గూటికి వెళ్లే సమయం ఆసన్నమైంది కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న అంశాన్ని ఆయన కేసీఆర్ దగ్గర వ్యక్తపరిచారు. కేసీఆర్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందో కాంగ్రెస్ నేత కేశవరావును బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఆయనకు సెక్రటరీ జనరల్ గా కీలక పదవి కట్టబెట్టడంతో పాటు 2 సార్లు రాజ్యసభ పదవి అప్పజెప్పాము. ఇటువంటి కష్ట సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందన్న ఇటువంటి కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో పార్టీని వీడడం సమంజసం కాదు అని చెప్పి కేసీఆర్ కేకేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కేకే మాత్రం తన దృఢ నిశ్చయంతో నిర్ణయం తీసుకున్నానని చెప్పి కేసీఆర్ కు ఆయన మొహం మీదే చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందు అది కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేకే లాంటి సీనియర్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో కాంగ్రెస్ లో కొంత జోష్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఈ చేరికలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో 14 పైచిలకు ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని చెప్పి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంటే అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం నేతలంతా కూడా పార్టీని వీడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలంతా కూడా డీలా పడిపోయిన పరిస్థితిని, నిరుత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి. అలాగే కరుణాకర్ గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా బీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేస్తామనే వ్యాఖ్యలు చేశారు. సో దానిలాగానే ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ లో కూడా కొత్త జోష్ నెలకొంది. మరిన్ని చేరికలు కాంగ్రెస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి చాలా స్పష్టంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం క్రితమే చెప్పారు, ఇక గేట్లు ఓపెన్ చేశాము, కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేశాము, ఇక చాలా మంది బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారు, చివరికి ఆ 4 మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగులుతారని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, ముఖ్యమైన నేతలందరూ కూడా చేరుతున్న పరిస్థితి. మరియు కేకే అంటే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరూ కూడా 1-2 రోజుల్లో, ఈ రోజు కాకపోతే రేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది ముఖ్యమైన నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి లోక్సభ ఎన్నికల లోపే మరిన్ని చేరికలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ. అలాగే కరుణాకర్ కేకే కుమారుడు విప్లవ్ ఇప్పటి వరకు మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం. విప్లవ్ ఇప్పటి వరకు పార్టీలో అగ్రస్థానంలో ఉండి అలాగే ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించి కష్టకాలంలో పార్టీని విడడం సరికాదు, అలాగే అటు గద్వాల విజయలక్ష్మి మేయర్ ప్లేస్లో ఫస్ట్ లేడీగా ఉండి కూడా ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని విడడం సరికాదంటూ వ్యాఖ్యానించడం జరుగుతుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే కుటుంబం నుంచి వ్యతిరేకత వస్తుందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా కుటుంబంలో అంటే కేశవరావు చాలా సీనియర్ గా ఉన్నారు. కుటుంబంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దాంతోపాటు కేకే కూతురు కూడా గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో విప్లవ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి అందరూ భావించారు. కానీ విప్లవ్ అనూహ్యంగా దీనికి విరుద్ధంగా స్పందించారు. ఆయన ఖచ్చితంగా తాను బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతాను, తండ్రి ఈ కేశవరావు కానీ లేకపోతే విజయలక్ష్మి కానీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన తాను కూడా బీఆర్ఎస్ పార్టీని వీడతానని అనుకోవడం తప్పని చెప్పారు. దాంతోపాటు కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో తండ్రి కేశవరావు గాని విజయలక్ష్మి గాని ఇద్దరు కూడా
బీఆర్ఎస్ పార్టీని వీడడం సమంజసం కాదు అని చెప్పి కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. అయితే తండ్రి ఇక కె కేశవరావు గాని విజయలక్ష్మి గాని ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా తాను మాత్రం బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి. దీన్ని కేశవరావు కూడా స్వాగతించిన పరిస్థితి. ఎందుకంటే కుటుంబంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, కుటుంబంలో ఎవరు ఏ పార్టీలో కొనసాగాలన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కేశవరావు చెప్పారు. కాబట్టి కొడుకు విప్లవ్ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించిన పరిస్థితి. కాబట్టి చాలా సందర్భాల్లో మనం చూసాం ఎవరు అంటే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలు కూడా వేర్వేరు పార్టీలో ఉన్న పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు కేశవరావు కుటుంబంలో కూడా అదే జరగబోతోంది. కేశవరావు గాని కూతురు విజయలక్ష్మి గాని బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పటికీ కూడా విప్లవ్ మాత్రం అదే పార్టీలో కొనసాగే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కేకే అలాగే గద్వాల విజయలక్ష్మి ఎప్పుడు కాంగ్రెస్ లో చేరబోతున్నారు? కాంగ్రెస్ నుంచి వాళ్ళ బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీలో చేరడం దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన తేదీ విషయంలోనే ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చర్చించడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మేయర్ విజయలక్ష్మి కలవడం కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే దీపాదాస్ మున్షి కూడా నేరుగా వెళ్లి కేశవరావు నివాసంలో కేశవరావుతో పాటు దీపాదాస్ మున్షితో చర్చలు జరిపారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన చర్చలో ఒకవైపు దీపాదాస్ మున్షి అదేవిధంగా రోహిత్ చౌదరి ముఖ్యమైన నేతలంతా కూడా అక్కడే ఉన్నారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు కానీ అదేవిధంగా వీళ్ళంతా కూడా కేశవరావు వీళ్ళంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర చేసిన డిస్కషన్ సంబంధించి ప్రధానంగా పార్టీలో జాయినింగ్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్ననే కేశవరావు కూడా మాట్లాడుతూ ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 30 అంటే రేపే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహూర్తం అయితే ఫిక్స్ చేసుకున్నారు. కానీ మరోవైపు చూసినట్లయితే ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనజాతర సభ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర సభ ఉంటుంది. జనజాతర సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ సభకు రాబోతున్నారు. కాబట్టి ముఖ్యమైన నేతలంతా కూడా హైదరాబాద్కి వస్తున్నారు. సో ఒక 5-6 రోజులు ఓపిక పట్టినట్లయితే కనుక వారి సమక్షంలోనే పార్టీలో చేరాలా అనేది కూడా ఒక చర్చ అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కేశవరావు ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు కొన్ని టెక్నికల్ అంశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ కేశవరావు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు కనుక కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లయితే కనుక పార్టీ ఫిరాయింపుల కిందికి వస్తుంది. కాబట్టి రాజ్యసభ పదవి పోయే అవకాశం ఉంటుంది. ఆయన ఇంకా పదవి కాలం ఇంకా కొంతకాలం ఉంది కాబట్టి ఇంకా 2 years వరకు ఉన్నట్టుంది. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన ఓన్లీ అనుబంధ సభ్యుడిగా అంటే పార్టీకి లాయలిస్ట్గా పార్టీకి సేవలు అందించే విధంగా అటు విధంగా వండుకుంటూ కండువ కప్పుకోకుండా కేవలం కూతురే ఒక పార్టీలో చేరాలనే అంశం కూడా చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి టెక్నికల్ అంశాలతో పాటు ఈ అంశాలన్నిటి కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డిస్కషన్ చేసినట్టు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. వీటితో పాటు ప్రధానంగా ఆయన పార్టీ అగ్రనేతలను మరోసారి కూడా కలవాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చెప్పారు కాంగ్రెస్ పార్టీ తన మాతృ సంస్థ తన పుట్టినిల్లు తీర్థయాత్రల కోసం వివిధ పార్టీలను తిరిగినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మన సొంత ఇంటికి ఏ విధంగా చేరుకుంటాము. నేను కూడా తన కాంగ్రెస్ పార్టీలో నేను పుట్టాను, కాంగ్రెస్ పార్టీలో పెరిగాను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి చివరి దశలో చేరుకుంటాను. తన వయసు అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. 80 ఏళ్ళకు పైగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తాను మళ్ళీ సొంత గూటికి కోరుకుంటున్నాను. ఈ అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి కూడా తీసుకెళ్లారన్నట్టు కూడా నిన్న మీడియాకు వివరించడం జరిగింది. సో ఈ అంశాలన్నిటి చూసినట్టయితే కనుక కేశవరావు పార్టీలోకి రావడం దాదాపు ఖాయమే. కానీ అక్కడికి వచ్చిన టెక్నికల్ అంశాలు అయితే ప్రధానంగా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆయన ప్రజెంట్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వారికి ఖచ్చితంగా కండువా కనుక వేరే పార్టీ ఫిరాయింపుల కనుక ఇమ్మీడియట్గా పార్టీకి ఫిరాయింపు వర్తించే అవకాశం ఉంటుంది. చెప్పండి ప్రతాప్. అలాగే మరొక నేత కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో వారు ఇరువురు కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఈ భేటీ తర్వాత వారు ఏ తేదీన పార్టీలో జాయిన్ అవుతారో దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా కడియం శ్రీహరి కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. నిన్న కడియం కావ్య కూడా ఒక సుదీర్ఘమైన లెటర్ కూడా రాయడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఒక లెటర్ రాస్తూ కూడా ఇప్పటికే వరంగల్ పార్లమెంట్కి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటికీ తాను పోటీ చేసే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న స్థానిక అంశాలతో పాటు మిగతా అంశాలను కొన్నింటిని కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా పార్టీ పైన వస్తున్న ఆరోపణలకు పలానా అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వారు పార్టీకి పూర్తిగా దూరంగా జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే కడియం శ్రీహరి కానీ కావ్య గారు ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో అంటే మీడియాకు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అందుబాటులోకి అయితే రావట్లేదు. కానీ ప్రస్తుతం మనకు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం అయితే చూసినట్లయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల టైంలో సీఎం రేవంత్ రెడ్డిని కడియం శ్రీహరి కలవబోతున్నారనే ఒక సమాచారం అయితే అందింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి దగ్గర సమావేశం అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా పార్టీలో చేరే అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా అంశానికి చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని పలు దఫాలుగా చర్చలు కూడా ఫోన్లలో కూడా సంప్రదింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది. మధ్యవర్గంగా
సందర్భంగా కొంత నేతలు కూడా అటు ఇటుగా మాట్లాడారు. సో ఈ అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పార్టీలోకి చేరాలనే ఒక నిర్ణయానికి అయితే దాదాపుగా రావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ఈరోజు వారికి ముఖ్యమైన నేతలు రేవంత్ రెడ్డి దగ్గర నిన్న సాయంత్రం రాజకృష్ణలో జరిగిన అంశం కానీ ఈ రోజు కూడా జరిగిన స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి హరీష్ చౌదరి కూడా రావడం జరిగింది. హరీష్ చౌదరితో పాటు దీపాదాస్ మున్షి, అదేవిధంగా రోహిత్ చౌదరి, ముఖ్యమైన నేతలంతా కూడా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ జరగడం జరిగింది. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 పార్లమెంట్ స్థానాలు ఇంకా పెండింగ్లో వచ్చారు కాబట్టి అందులో హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ 4 స్థానాలు పెండింగ్లో ఉంచడం జరిగింది. అయితే హైదరాబాద్ సంబంధించి పెద్ద చర్చ లేకపోయినప్పటికీ మిగతా 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది. వరంగల్కి సంబంధించి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక చర్చ జరుగుతుంది. అయితే మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటికీ ఒక పెద్ద అంటే ఇక్కడ సీట్లు కేటాయించలేదు. కేవలం 3 రిజర్వ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్ ఈ 3 మాత్రం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. అయితే ఇప్పటికే పెద్దపల్లి కానీ నాగర్ కర్నూలు ఈ 2 మాల సామాజిక వర్గానికి కేటాయించారు కాబట్టి వరంగల్ స్థానాన్ని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలనే ఒక బలమైన చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటివరకు అయితే చర్చకు సంబంధించి చూసినట్లయితే సిట్టింగ్ ఎంపీ ఉన్న పస్తూరి దయాకర్ కానీ అదేవిధంగా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, పరంజ్యోతి ఇట్లా కొంతమంది పేర్లన్నీ కూడా వరుసగా తెరపైకి వచ్చాయి. కానీ ఆలోచనగా నిన్న సాయంత్రం నుంచి చూసినట్లయితే కడియం శ్రీహరి కానీ అదేవిధంగా కావ్య పార్టీలోకి రాకపోతున్నారు. కావ్యకే టికెట్ కేటాయిస్తారని ఒక చర్చ జరుగుతుంది. అయితే కడియం సామాజిక వర్గం చూసినట్లయితే మాదిగ ఉపకులానికి సంబంధించిన సామాజిక వర్గం, ఆయన బైండ్ల సామాజిక వర్గం కాబట్టి అక్కడ కాస్త చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మాదిగ సామాజిక వర్గాన్ని తగ్గింపు చేసినట్టుగా అవుతుంది. నేరుగా మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ టికెట్లు ఇవ్వలేదని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే మందకృష్ణ మాదిగ కూడా ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున తీవ్రమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇప్పటికీ సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో అనే ఒక ఆరోపణలు కూడా చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ సీటు విషయంలో కూడా కడియం కావ్యకిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని అయితే పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాదిగ ఉపకులం బైండ్ల కులానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారికి ఇస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి ఏ విధంగా వస్తుంది, మాదిగ సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుందా ఏం లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సామాజిక సమీకరణాలు కూడా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ వ్యాప్తంగా కూడా మాదిగ సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా అడుగు వేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కావ్య అభ్యర్థిత్వం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాల్సి. అయితే ఇప్పటికీ దాదాపుగా అయితే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కడియం శ్రీహరి కూడా భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కావ్య శ్రీహరి ఈ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ అంశంతో పాటు ఖమ్మం కానీ కరీంనగర్కు సంబంధించిన అంశాన్ని కూడా కాస్త కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ వీటి విషయంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం గాంధీ భవన్లోనే ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు రేవంత్ రెడ్డి సమక్షంలో ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. రైట్, బ్రేకింగ్ న్యూస్ తిన్నాం. కడియం శ్రీహరి నివాసానికి మరి కాసేపట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ మున్షి ఆహ్వానించబోతున్నారు. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో కడియం శ్రీహరి భేటీ కాబోతున్నారు. వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే కడియం కుమార్తె కావ్య ఖరారయ్యారు. అయితే కుమార్తెతో కలిసి కాంగ్రెస్ లో చేరబోతున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం లేదా కావ్యకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, కడియం శ్రీహరి నివాసానికి మరి కాసేపట్లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వెళ్లబోతున్నారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా శరవేగంగా మార్పులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. నిన్న ఒక రాత్రి ఒక ప్రకటన వచ్చింది కడియం కావ్య నుండి. ఇప్పటికే బీఆర్ఎస్ కడియం కావ్యను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఉంది. అయితే దాని నుండి నేను తప్పుకుంటున్నాను అంటూ కూడా నిన్న ఒక ప్రకటన రావడం జరిగింది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి ఇంటికి మరి కాసేపట్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాబోతున్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించబోతున్నారు. దీంతో కొంత ఆసక్తికరమైన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడియం శ్రీహరి ఇంటికి ఆయన మద్దతుదారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కొంతమంది చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో దీపాదాస్ మున్షితో పాటు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా ఇక్కడికి వచ్చి పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అయితే దీపాదాస్ మున్షి వచ్చి ఆహ్వానించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కూడా కడియం శ్రీహరి
కలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసిన తర్వాత కానీ లేదా ముందుగానే కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడం లేదా ఇక్కడనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే వరంగల్ స్థానానికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పెండింగ్లోనే పెట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి కడియం శ్రీహరి అక్కడ నుండి బరిలో దిగుతారా లేకపోతే కడియం కావ్య అనే బరిలో నిలుస్తారా అనేది మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు మనం అనుకోవచ్చు. ఎందుకంటే 2014లో ఎంపీగా వరంగల్ నుండి పోటీ చేసి గెలిచినటువంటి కడియం శ్రీహరి తర్వాత జరిగినటువంటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉండి మళ్ళీ డిప్యూటీ సీఎంగా అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2018లో ఎమ్మెల్యేగా కంటిన్యూ అవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగానే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలే చూసుకోవచ్చు. దీపాదాస్ మున్షి మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేటువంటి నేపథ్యంలో ఇక్కడ వాళ్ళకి స్వాగతం పలికేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా కడియం శ్రీహరి వర్గాలు చేసుకుంటున్న ప్రస్తుతం మనం చూసుకోవచ్చు.